హలో సన్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమస్య కదా. పై నెట్వర్క్ అప్లికేషన్లో మైనింగ్ చేస్తున్నారా? కేవైసీ కంప్లీట్ కాలేదా? కేవైసీ రిజెక్ట్ అయిందా? కేవైసీ ఇన్ ప్రోగ్రెస్లో ప్రాసెసింగ్లో ఉందా? కేవైసీ అనేది నేమ్ మ్యాచ్ వల్ల, పేరు వల్ల ఏమైనా రిజెక్ట్ అయిందా? సో వాళ్ళందరికీ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. 1 మిలియన్ యూజర్స్, 10 లక్షల మందికి ఇక్కడ అన్బ్లాక్ అయితే చేయడం అయితే జరిగింది. పై టీము 1 మిలియన్ యూజర్స్, పై యూజర్స్ అందరినీ అన్బ్లాక్ అయితే చేసింది. ఇందులో టెంటేటివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, నేమ్ పేరు వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు, అలాగే ఇన్ ప్రోగ్రెస్ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ రీసబ్మిషన్ ఆప్షన్ అయితే తీసుకొస్తామని చెప్పారు. డిసెంబర్ 31 లాస్ట్ కల్లా వీళ్ళందరికీ ఏ ప్రాబ్లం వల్ల కేవైసీ కంప్లీట్ అయితే కాలేదో వాళ్ళందరికీ కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పారనమాట. సో ఇది మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరెవరికి కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళు అయితే ఉన్నారో, ఎవరెవరు కష్టపడుతూ ఉన్నారో, నేమ్ ప్రాబ్లం వల్ల ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, టెంటేటివ్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరినీ త్వరలోనే కేవైసీ కంప్లీట్ అయితే చేస్తామని చెప్పారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. రీసబ్మిషన్ ఆప్షన్ తీసుకురావడం అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. నేమ్ ప్రాబ్లం వల్ల చాలామందికి కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయింది. అలాగే చాలామంది కేవైసీ కూడా సబ్మిట్ చేశారు. కొంతమందికి ఇన్ ప్రోగ్రెస్ రివ్యూలో అయితే ఉంది అనమాట. నెలల తరబడి అలాగే రివ్యూలో అయితే ఉంది. సో వాళ్ళకు కూడా రీసబ్మిషన్ ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పారు. అలాగే టెంటేటివ్ వీడియో కేవైసీ వల్ల టెంటేటివ్లోకి అయితే వెళ్ళిపోయింది. చాలామందికి టెంటేటివ్ అప్రూవల్ అయితే అవ్వలేదు. సో వాళ్ళకు కూడా రీసబ్మిషన్ ఆప్షన్ అయితే తీసుకొస్తాం, లేకపోతే టెంటేటివ్ పాస్ అయితే చేస్తామని చెప్పారనమాట. టెంటేటివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు రీసబ్మిషన్ ఆప్షన్ అయితే రాదనమాట. సో కేవైసీ పాస్వర్డ్ అని వస్తుంది ఆటోమేటిక్గా. టెంటేటివ్ వెళ్ళిపోయి కేవైసీ పాస్ అని వస్తుంది. మైగ్రేషన్ అనేది ఒక 48 అవర్స్లోనే 48 అవర్స్లోనే మైగ్రేషన్ 6 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. టెంటేటివ్ ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరినీ కేవైసీ పాస్వర్డ్ అని వస్తుందన్నమాట. సో కేవైసీ పాస్వర్డ్ అని వచ్చిన తర్వాత 48 అవర్స్లోనే మనకు 9 స్టెప్ ఆరెంజ్ కలర్లో నుంచి గ్రీన్ కలర్లో అయితే మారుతుంది. మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఎవరికి ఇక్కడ రీసబ్మిషన్ ఆప్షన్ వస్తుందంటే, ఎవరి పేరు వల్ల రిజెక్ట్ అయితే అయిందో కేవైసీ, సో వాళ్ళకు రీసబ్మిషన్ ఆప్షన్ అయితే వస్తుంది. ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది కదా, సో వాళ్ళకు రీసబ్మిషన్ ఆప్షన్ అయితే వస్తుంది. సో టోటల్గా 1 మిలియన్ యూజర్స్ని ఇక్కడ అన్బ్లాక్ అయితే చేసింది. అంటే 10 లక్షల మందిని రీసబ్మిషన్ ఆప్షన్ అయితే తీసుకొస్తుంది. సో అర్థమందిగా పై టీం వాళ్ళు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నేమ్ ప్రాబ్లం వల్ల కరెక్షన్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఈ మెయిల్ ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ మనకు ఆప్షన్ అనేది రావట్లేదు కదా అని చాలామంది నెలల తరబడి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక నుంచి పేరు ప్రాబ్లం ఉన్న కేవైసీ రిజెక్ట్ అయిన వాళ్ళందరూ రీసబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో రీసబ్మిషన్ వచ్చిన తర్వాత నాకు కాల్ అయితే చేయండి. సో ప్రొఫైల్ నేము, ఐడెంటిటీ నేము కరెక్ట్గా అయితే ఉండాలి, చెక్ చేసుకోండి. కరెక్ట్గా లేకపోతే మీకు మళ్ళీ కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో ప్రొఫైల్లో ఉన్నట్టు ఒక ఐడి కార్డ్ని తయారు చేసి రీసబ్మిషన్ అయితే చేసుకోండి. 100% మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. రీసబ్మిషన్ ఆప్షన్ వచ్చిన తర్వాత సో ప్రతి ఒక్కరు కేవైసీ రిజెక్ట్ అయిన వాళ్ళందరూ నాకు కాల్ అయితే చేయండి. నా నెంబర్ వచ్చేసి 9652664970. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. రీసబ్మిషన్ చేసేటప్పుడు మాత్రం నాకు కాల్ అయితే చేయండి. సో ఇన్కేస్ మీరు దగ్గరలో ఉంటే కనుక నా దగ్గరికి అయితే వచ్చండి. త్వరలో మా ఆఫీస్ కూడా ఓపెన్ అయితే అవుతుంది. 10వ తారీఖు కావచ్చు, 12వ తారీఖు కావచ్చు, ఆఫీస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేయండి. రీసబ్మిషన్ అందరికీ నేను సక్సెస్ఫుల్గా కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసిస్తాను. సో అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.